అయితే ఇదే జగన్ గారి విషయానికొస్తే ఆహ్, ఆయన తమ్ముడు వివేకా కేస్‌లో కీలక సాక్షి అతడే. కానీ అతను చిన్న వయసులోనే మృతి చెందడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారసలు? అంటే దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే సునీతమ్మ గారు కేంద్ర ప్రభుత్వాన్నో, వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించి సపోర్ట్ చేయమని చెప్పేసి సుప్రీం కోర్టునో, లేదంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులనో, లేదా వివిధ భాగాలకు సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్‌నో ఆవిడ రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. ఎందుకంటే ఆవిడ అన్న స్వయాన ముఖ్యమంత్రి. హ్మ్. మనం సామాన్యంగా చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ మనకు తెలిసిన వ్యక్తి అయితేనే ఆళ్ళనీళ్ళని ఎందుకు తెరవాలి? మన వాళ్ళని తీసుకొనెళ్లి మనకు రావాల్సినటువంటి న్యాయం మనం జరిగేలాగా చేసుకుంటాం. చిన్న స్థాయి ఎంప్లాయీ మన కుటుంబ సభ్యుడైతేనే. అట్లాంటిది సాక్షాత్తు ఒక స్టేట్ గవర్నమెంట్‌కి హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నగా ఉన్నటువంటి సునీత గారు కేంద్రాన్ని, వివిధ పార్టీలని అర్థించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే క్లియర్‌గా హత్య చేసిందెవరో మనం ఆల్రెడీ చెప్పకనే చెప్పినట్లుగా వాళ్ళు తెలియకనే తెలిసినట్లు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్‌గా. ఇవాళ ఆయన హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అకాల మరణం చెందటం, పైగా ఏదో బ్రెయిన్ డెడ్ అయింది హ్మ్. అని చెప్తూ ఉన్నారు. ఏ కారణాలతో బ్రెయిన్ డెడ్ అయింది? అతన్ని ఎలాంటి సిట్యుయేషన్‌కి గురి చేస్తే, ఏ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ వల్ల అట్లా జరిగింది అన్నది మరి వైఎస్ కుటుంబానికి తెలియాలండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తెలియాలది క్లియర్‌గా. రానున్న రోజుల్లో దాని మీద కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఏసి బయటికి తీస్తే గాని తెలీదు. ఎందుకంటే మీరు గతంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి మీరు చూస్తే సాక్షులందరూ కూడా చనిపోయారు. అందరియి అనుమానాస్పదమైన మృతులే. ఎవ్వరిది కూడా ఒక జబ్బొచ్చి జబ్బు పూర్వకంగా నేచురల్ చనిపోయింది కాదు. డెత్స్ అందరియి కాకుండా. అనుమానాస్పద మృతులే. దాదాపు 7 సభ్యులది అనుమానాస్పద మృతుల కిందే ఉన్నాయి. ఇది 8దో డెత్ కిందే మనం కూడా కన్సిడర్ చేసుకొని దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తే తెలుస్తది వాస్తవాలేంటి అని. రైట్. సో ఇది కూడా నేచురల్ డెత్ కాదు అనే చెప్పొచ్చు. 100% ఒక యంగ్ పర్సన్‌కి మొన్న ఎలక్షన్‌లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తికి 6 నెలల్లోనే అంత తీవ్ర స్థాయిలో బ్రెయిన్ డెడ్ అయ్యేటువంటి సిట్యుయేషన్ ఎందుకొస్తదండి? అతనేమన్నా ముసలి వ్యక్తా? లేదంటే మిగతా మిగతా ఏమన్నా అనారోగ్య కారణాలు ఏమన్నా తీవ్రమైనటువంటి అనారోగ్య కారణాలున్నాయా? అంత తీవ్రమైన అనారోగ్య కారణాలుంటే ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా అతనే యాక్టివ్‌గా పనిచేసాడు ఆ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో. అట్లా అంత యాక్టివ్‌గా ఉన్నటువంటి వ్యక్తికి 6 నెలల్లోనే బ్రెయిన్ డెడ్ అయ్యే సిట్యుయేషన్ వచ్చింది అంటే ఏం జరిగింది? అది జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ అవినాష్ రెడ్డి గారికే తెలియాలని నేను అనుకుంటున్నాను. అంటే కేవలం సాక్ష్యాలన్నీ పోవటానికే ఇవన్నీ జరుగుతూ వస్తాయి. ఆల్‌మోస్ట్ అందరూ చనిపోయారు అలాగే. అండ్ ఎట్ లాస్ట్ ఇతను కూడా చనిపోయింది కూడా చంపేయబడ్డాడో, చచ్చిపోయాడో అనేది మనకి తెలీదు. సో ఇది ముమ్మాటికి కూడా అంటే అంతే. ఇతను ఇతని మృతి పట్ల అయితే మాకు 100% ఆ కేసులో ఇతను గూడా ఒక సాక్షిగా ఉన్నాడు కాబట్టి, ఇతని మృతి పట్ల మాకు అనుమానాలున్నాయి. ప్రభుత్వం దీని మీద ఒక ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇంక దస్తగిరి ఒక్కడే మిగిలినట్టున్నాడు. దస్తగిరికైనా సరైన ప్రొటెక్షన్ కల్పించి ప్రభుత్వం అతన్నైనా ఆ కేసులో సాక్షిగా కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే ఎన్‌డీఏ కూటమి గవర్నమెంట్ మీదే ఉంది క్లియర్‌గా. అయితే లిక్కర్ స్కామ్‌లో ఇంకా ఫస్ట్ అరెస్ట్ అనంటే గనుక జగన్ పేరే చెప్పొచ్చు. సో ఈ విషయాన్ని ఎలా మీరు పరిగణిస్తారు? లిక్కర్ స్కాము గతంలో ప్రైవేట్ వ్యక్తుల కింద ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌లో అజమాయిషీలు, ప్రభుత్వం యొక్క హెచ్చరింపులు, ఎక్సైజ్ శాఖ యొక్క హెచ్చరింపులు జరుగుతూ ఉండేయి. బట్ వైసీపీ టైమ్‌కొచ్చేటప్పటికి ప్రభుత్వమే మద్యం అమ్మేటువంటి సిస్టమ్ తీసుకురావడం మూలంగా ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాంట్లో ఎవరెవరు ఖాతాదారులుగా ఉన్నారన్నది ఇవాళ ప్రభుత్వానికి కనిపెట్టడం కూడా పెద్ద సవాలుగా మారింది. డెఫినిట్‌గా ఆ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వన్ డే కంపల్సరీగా దీన్ని నడిపిన వ్యక్తి, ఆ వాటాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులందరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్‌లో మీరు చూస్తారు. ఈ 5 ఏళ్లలోనే ఎప్పటికప్పుడు ఆ విషయం సంభవించిద్ది. అయితే అందులో అది జగన్మోహన్ రెడ్డి ఉంటాడా? ఇంకెవరైనా ఉంటారా? అనేది చట్టం తేల్చాల్సినటువంటి అంశం ఇన్వెస్టిగేషన్ తర్వాత. మరి జగన్ ప్యాలెస్ గురించి మాట్లాడితే ఆ ప్యాలెస్ బద్దలు కొట్టే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ప్యాలెస్ బద్దలు కొట్టడం అన్నది మా కాన్సెప్ట్ కాదండి. ఎందుకంటే వ్యవస్థలో రకరకాల వ్యక్తులుంటారు. రకరకాల వ్యవస్థలుంటాయి. ఈ వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళతాయి. దాంట్లో భాగంగా ప్యాలెస్‌ని బద్దలు కొడతారా? లేదంటే ప్యాలెస్‌కి తాళాలు వేస్తారా? లేదంటే అతని అవినీతి కోటని కూలగొడతారా? అన్నది రానున్న రోజుల్లో మేము కాదు, చట్టం తేల్చాల్సినటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అతను ఆర్థిక నేరస్తుడిగా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నట్టు వ్యక్తి. చెప్పలేం చట్టం ఏ రోజు అతన్ని బెయిల్ క్యాన్సిల్ చేసి అతను కస్టడీలోకి తీసుకునేదో మనకు కూడా తెలీదు. ఆ రోజు డెఫినెట్‌గా ఇట్లాంటి అవినీతి కోటలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా నిర్మించినటువంటి కోటలు కూడా బద్దలయ్యే రోజైతే దగ్గరలోనే ఉంది. అయితే ఈ జగన్ చేసిన పనులన్నీ తన టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అదొక మంచి ఆపర్చునిటీ. ఏ విధంగా చూసినా కానీ, ఏ కేస్ ముట్టుకున్నా కానీ. కానీ ఎందుకని ముందరికి సాగట్లేదు ఈ కేసులన్నీ అననేసి ప్రశ్నగా ఉంది. ప్రభుత్వానికి ఇవాళ సమయం అనేది, వెసులుబాటు అనేది జగన్మోహన్ రెడ్డి మిగిల్చి వెళ్ళల. కారణం ఏంటి అంటే
మేము ప్రజల్లోకి ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు చెప్పినటువంటి హామీలొచ్చి, జగన్‌మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము, అవినీతి కేసులో నాయకులందరిని అరెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వలే మేము ప్రజలకి. మేము ప్రజలకిచ్చినటువంటి హామీ వచ్చేటప్పటికి క్లియర్‌గా ఉద్యోగాల కల్పన చేస్తాము, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తాము, పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తాము, అలాగే మహిళా భద్రత కల్పిస్తాము, డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని క్లియర్‌గా రాష్ట్రం నుంచి నిర్మూలించేలాగా చర్యలు చేపడతాము, మద్యానికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి పాలసీలు తీసుకొస్తాము, విద్యా వ్యవస్థకు సంబంధించి ఈజీ పాలసీలు తీసుకొస్తామని ఇవి మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు. వీటిని చూసి మాత్రమే వాళ్ళు మాకు ప్రతి నియోజకవర్గంలో వేలాదిగా మెజారిటీ, వందల్లో కాదు, వేలల్లో కూడా 10,000, 5,000 కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నంబర్ ఆఫ్ నియోజకవర్గాల్లో 50,000కు మించిన మెజారిటీ వచ్చింది. ఇంత మెజారిటీ ఇచ్చారు అంటే దాని అర్థం ప్రజలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన దృష్టితో మమ్మల్ని చూడకుండా మరో కొత్త కోణంలో మమ్మల్ని చూసి ఓట్లేశారు మాకు. అప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మేము వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఆ హామీలు నెరవేర్చినటువంటి బాధ్యత మా భుజాల మీద ఉంది కాబట్టి మా ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం. రెండో ప్రయారిటీ ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా తిన్నటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షించడం. ఫస్ట్ ప్రయారిటీ నెరవేర్చుకునే పనిలో ఉన్నాం. ఇది పూర్తవగానే డెఫినెట్ గా రెండో ప్రయారిటీ మీద దృష్టి సారిస్తాం. రైట్. అయితే కేవలం మీ దృష్టంతా ప్రజల అభివృద్ధి వైపే ఉంది తప్ప కక్ష సాధింపు చర్యల వైపు అయితే కానే కాదు. ముఖ్యంగా మీరిప్పుడు చూసేవన్నీ కూడా మీరేవైతే ప్రామిస్ చేశారో ఎలక్షన్ టైమ్‌లో అవి నెరవేర్చడంలోనే బిజీగా ఉన్నాము. అంత టైం లేదు అని అంటారు. అంతేనా? సర్వశిక్ష అభియాన్ అనే ప్రాజెక్ట్ కింద ఎప్పుడో అంతో కొంత నిర్మాణాలైతే జరిగున్నాయి. ప్రతి ఊర్లో స్కూల్ అనేది నిర్మాణాలు జరిగున్నాయి. ఆ సర్వశిక్ష అభియాన్ కింద నిర్మాణాలు జరిగినటువంటి స్కూళ్ళకు కూడా వైసీపీ రంగులు వేసి, అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి, దాన్నే నాడు నేడు అనేటువంటి ప్రోగ్రామ్ కింద చూపించేసి, గోడలకు పెయింట్లు వేసి, దాన్నే నాడు నేడు నిధుల కింద చూపించేసి క్లియర్‌గా 10,000 రూపాయలు పని చేసిన దగ్గర ₹1,00,000 బిల్లు పెట్టి 90,000 వైసీపీ నాయకులు తిన్నారు తప్ప, ఎక్కడా కూడా గవర్నమెంట్‌కి బిల్లు పెట్టిన రీతిలో పార్టీ పేపర్ల నుంచి, పార్టీ ఛానల్స్ నుంచి ప్రజలకు ప్రచారం చేసినటువంటి రీతిలో అభివృద్ధి అనేది ఏ గ్రామ స్కూళ్ళలో కూడా జరగలేదు. క్లియర్‌లీ పట్టణాల స్కూళ్ళలో కూడా క్లియర్‌గా జరగలేదు. ప్రతి చోట కూడా మీరు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు విజిట్‌కెళ్ళిన కొన్ని స్కూల్స్ గనక చూస్తే ఆయన పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు కొన్ని స్కూల్స్‌కి వెళ్లారు. అన్ని చోట్ల కూడా నాయకులు వెళ్లారు. ఎన్‌డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు. ఏ స్కూల్ చూసినప్పటికీ కూడా కేవలం ఇసుకతో, సిమెంట్‌తో అక్కడక్కడ టింకరింగ్‌లు చేసి పెయింట్‌లేసి ఉన్నాయి తప్ప ఎక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టడం కానివ్వండి, వాళ్ళు చూపించినటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కానివ్వండి ఎక్కడా కూడా లేదు. పూర్తిగా అదొక ప్రాజెక్ట్‌ని పెట్టి, ఆ ప్రాజెక్ట్ రూపేణ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు దారులు మళ్లించుకోవడానికి మాత్రమే ఆ ప్రాజెక్ట్‌ని పెట్టారు. ఓకే. 100% అంతేనండి. ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అవుతాడా లేదా? పేరు నాని అరెస్ట్ అవుతాడా లేదా? ఆర్‌కే రోజా అరెస్ట్ అవుతదా లేదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతదా లేదా? అని చెప్పి వీటి గురించి ప్రజలు ఎదురు చూడట్లా. ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి చదివించుకున్న బిడ్డ ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటే ఆళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిద్దా అని చెప్పేసి. ఇట్లాంటి ఎన్నో సమస్యలు స్టేట్‌లో ఇవాళ మిగిల్చెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ వెంటనే రిలీజ్ చేద్దామా, ప్రజలు ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పేసి అంటే డబ్బులు లేవు. అప్పులు కుప్ప చేసెళ్ళాడు. ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా చిక్కీల మీద కవర్‌లేయడానికి, గోడలకి స్టిక్కర్‌లేయడానికి, ఫోన్‌లకి స్టిక్కర్‌లేయడానికి, స్కూళ్ళకు రంగులేయడానికి, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేయడానికి, రేషన్ వ్యాన్‌లకు రంగులేయడానికి ఇలాంటి అన్ని అంశాలకు పనికిరాని విధంగా అతను పార్టీ పబ్లిసిటీ కోసం ప్రజల డబ్బులంతటిని ఖర్చు చేసి, ఖజానాని ఖాళీ చేసి అప్పుల కుప్పగా మిగిల్చి వెళ్ళాడు. ఇవాళ జీతాలు ఇవ్వడానికి కూడా ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎన్‌డీఏ కూటమికి ఏర్పరిచి వెళ్ళాడు అతను. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సిట్యుయేషన్‌లన్నింటినీ చూస్తూ ఉంటే ఆర్థికంగా వనరులు సమీకరించినటువంటి వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించడం ఇది ప్రధానమైనటువంటి సవాలుగా మా ప్రభుత్వానికి మిగిలింది కాబట్టి ప్రస్తుతం మా దృష్టంతా దాని మీదే ఉంది క్లియర్‌గా. ఈ అరెస్ట్‌లు, ఈ అవినీతి కేసుల్లో బయట వేయడాలు ఇవన్నీ కూడా ప్రాసెస్‌లో జరుగుతూ పోతూ ఉంటాయండి. రైట్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ.